హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి, వసు తెలుగింటి అమ్మాయి. నేను ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇవి కడిగి కుక్కర్లు అనేది వేసుకుంటున్నాను. ఒక విజిల్ అలా వస్తే సరిపోతుందండి. సగం గ్లాస్ వాటర్ వేస్తున్నాను, చూడండి ఒకసారి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది అండి. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక విజిల్కే సరిపోతుంది. ఒక విజిల్ వస్తానే నేను తిరువాతకు అనేది వేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి మిక్సీ పట్టుకోవడానికి కోసము. తర్వాత పల్లీలు తీసుకున్నాను, మిక్సీకి వేస్తాను దాంట్లోకి. చూడండి ఒకసారి, ఇవి రెండు అనేది మిక్సీకి వేస్తాను. చూడండి, మిక్సీ పెట్టేసి పెట్టుకుంటాను. తర్వాత కుక్కర్ విజిల్ అనేది వచ్చేసింది. ఇంకా ఆపేస్తున్నానండి. కుక్కర్ అనేది పక్కకు పెట్టేసుకొని తిరువాతకు అనేది ఒక బాండీ అనేది పెట్టేసుకుంటున్నాను. వాటిలో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, తగినంత ఆయిల్ వేసుకుంటాను. తర్వాత ఆవాలు, జీలకర్ర అవన్నీ వేస్తానండి తిరువాతకు అనేది. చూడండి, వీటిలో అనేది ఫైబరు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఆయిల్ వేసుకున్నాక తిరువాత గింజలు అనేది వేసుకుంటానండి. ఆవాలు, జీలకర్ర వేసుకుంటాను నూనెలోనే బాగా వేగాక. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేస్తాను. అవన్నీ బాగా నూనెలోనే మగ్గిపోవాలండి. ఆయిల్ అనేది బాగా మధ్య రకంగా వేగితే సరిపోతుంది. చూడండి, బాగా వేగిపోవాలి. ఇలా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చండి. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగా ఉంటుంది చేసుకుంటే కూడా. చూడండి, ఆనియన్స్ అనేది వేసి వేపుకుంటున్నాను ఆయిల్లోనే. బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి చేసుకుంటే కనుక. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్. తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఒకసారి కలపాలి బాగా. ఒకసారి బాగా కలిపి చూడండి, బాగా మగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడు మనము గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, దాంట్లోకి వేస్తున్నానండి. మట్టికాయలు అంటాం మేము మా సైడు. మట్టికాయలు అనేది దాంట్లోకి వేస్తున్నాము. వేసి ఒకసారి బాగా కలపాలండి. దాంట్లోకి కొంచెం కారం, తగినంత కారం వేసుకుంటాను. మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి కారము. నేనైతే ఇంకా స్పూన్నర అలా వేసాను. స్పూన్ వేసి కొంచెం వేసానులేండి, స్పూన్నర కాదు, కొంచెం వేసాను. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదండి, ఎల్లిపాయలు, పల్లీలు అవి కూడా దీంట్లోకి వేసేయాలి. బాగా కలపాలండి ఒకసారి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇదంతా బాగా ఒక 2 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇలా మొత్తం బాగా నూనెలోకి ఫ్రై అయిపోలాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గరకు పడేంత వరకు ఉండాలండి. తర్వాత కొంచెం అది షుగర్ అనేది యాడ్ చేస్తానండి నేను టేస్ట్ కోసం అనేది. చూడండి, ఇట్లా బాగా వేసి ఒక 2 మినిట్స్ అలా కలిపితే సరిపోతుందండి. కొంచెం నూనెలు అనేది మగ్గేంత వరకు పెట్టేసి 2 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. మళ్ళీ మరొకసారి కలపాలండి బాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లో కానీ అలా చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్ చేసుకోండి.